దళపతి విజయ్ ఇంకా త్రిష లైఫ్ ఇప్పుడు ఒక పక్క కమర్షియల్ సినిమా కంటే ఎక్కువే ఉంది. ఫిబ్రవరి 27న ఆయన వైఫ్ సంగీత చెంగల్పట్టు కోర్టులో డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయడం కోలీవుడ్ లో ఒక పెద్ద బాంబ్ పేల్చినట్టు అయింది. అసలు ఆల్మోస్ట్ 27 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఇలా ఎండ్ అవ్వడం ఫ్యాన్స్ అందరికీ ఒక రేంజ్ షాక్ అనే చెప్పాలి. ఈ పిటిషన్ లో సంగీత పెట్టిన ఆరోపణలు వింటే మాత్రం నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. మెయిన్ గా ఏప్రిల్ 2021 నుండి విజయ్ ఒక పాపులర్ యాక్ట్రెస్ తో సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారని, దాని వల్లే తమ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని ఆమె చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అందరూ త్రిష పేరునే జపిస్తున్నారు. త్రిష గతంలో పెట్టిన ఫోటోలు, లీవ్ ఇట్ ఆల్ బిహైండ్ లాంటి క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు మళ్ళీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ ఆ నటితో కలిసి విదేశాలకు వెళ్లారని, ఆ ఫోటోలు చూసాక తనకు మెంటల్ స్ట్రెస్ పెరిగిందని సంగీత తన పిటిషన్ లో గట్టిగానే చెప్పింది. వీళ్ళు లాస్ట్ 2 years నుండి సెపరేట్ గా ఉంటున్నారట. అందుకే ఇప్పుడు ఫైనల్ గా విడాకుల వరకు వెళ్ళింది. ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకి స్వయంగా హాజరు కావాలని కోర్టు నోటీసులు కూడా వచ్చాయి. ఇదంతా ఒక్కవైపు అయితే విజయ్ పొలిటికల్ లైఫ్ మాత్రం తన కొత్త పార్టీ టీవీకేతో ఫుల్ స్వింగ్ లో ఉంది. 2026 ఎలక్షన్స్ కోసం ఆయన చాలా అగ్రెసివ్ గా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా వేలూరు సభలో కూడా డిఎంకే గవర్నమెంట్ ని అల్ట్రా మోడల్ అని ఒక రేంజ్ లో ఆడుకున్నారు. బహుశా పెరంబర్ నుండి ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. అటు పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం, ఇటు పాలిటిక్స్ లో గెలవాల్సిన సిచ్యువేషన్, దీనికి తోడు ఆయన లాస్ట్ మూవీ జననాయగన్ కూడా సెన్సార్ ఇష్యూస్ వల్ల జూన్ వరకు పోస్ట్ పోన్ అయింది. మొత్తం మీద దళపతికి ఇది నిజంగా ఒక బిగ్గెస్ట్ అగ్ని పరీక్ష అనే చెప్పాలి. అసలు దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఇది నిందలా లేక నిజాలా?